విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం. బ్రిటిషర్ల పాలనలో వాల్తేరుగా ఆది నుంచి వైశాఖి అని, బెస్తపాలెమని, వైజాగ్ అని ఇలా ఏ పేరుతో పిలిచినా ఆశాంతం ఆహ్లాదకరం విశాఖపట్నం. భారతదేశపు 4వ పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడే ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఓడ జలఉష విశాఖలోనే తయారైంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జల ప్రవేశం పొందింది. సహజ సిద్ధమైన నౌకాశ్రయం, సముద్రంలోనికి సహజంగా చొచ్చుకొని ఉన్న డాల్ఫిన్ నోస్, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11వ శతాబ్దం నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు, మన్యం అడవుల సౌందర్యం, అద్భుత అరకు లోయ సోయగం, సుందర సముద్ర తీరం, ఆహ్లాదకర కొండలలో అలరారుతుంది విశాఖ మహానగరం. ఎంతో స్మార్ట్గా ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన తూర్పు కనుమలను కలిగి ఉన్న విశాఖపట్నం అరుదైన చారిత్రాత్మక నగరాల్లో ఒకటి. పద్దెనిమిదవ శతాబ్దంలో ఉత్తర సర్కారుల్లో భాగంగా ఉన్న విశాఖపట్నం కోస్తా ఆంధ్రాలోని ఉత్తర సర్కార్ ఫ్రెంచి వారు, తరువాత బ్రిటిష్ వారు, ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లాగాను ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలోకెల్లా అతిపెద్ద జిల్లా విశాఖపట్నమే. 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి. సుమారు 20 లక్షల జనాభా ప్రబలి ఉన్న విశాఖపట్నం నేడు మహానగరం స్థాయి కూడా అధిగమించి మెట్రో స్మార్ట్ సిటీ దిశగా దూసుకుపోతుంది. భారత నౌకాదళ తూర్పు కమాండ్కు ప్రధాన స్థావరంగా, కేంద్ర స్థానంగా ఉన్న విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం HPCL, ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్, జింకు శుద్ధి కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్ట్, మత్స్య సంపద ఎగుమతి, IT హబ్, అంతర్జాతీయ కాల్ సెంటర్లు, VEP జెట్, BHEL వంటివి ఎన్నో కలిగి ఉంది. శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాలను కలిగి ఉన్న విశాఖ జిల్లా సుప్రసిద్ధ సందర్శక పర్యాటక స్థలాలను, ప్రాముఖ్యతను కలిగి ఉంది. సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో 174 మీటర్ల ఎత్తున ఉన్న డాల్ఫిన్ నోస్, లైట్ హౌస్, భీమిలి బీచ్, రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, చేపల చెరువు, విశాఖకు 75 కిలోమీటర్ల దూరంలో జంగిల్ బెల్స్, ఆంధ్ర తాజ్మహల్, కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైశాఖి జల ఉద్యానవనం, వుడా పార్క్, బొజ్జన్నకొండ, తొట్లకొండ, ఇందిరా జులాజికల్ జూ పార్క్ వంటి బౌద్ధ అందాలు, డాక్టర్ రామానాయుడు ఫిల్మ్ సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం, ఆంధ్ర వైద్య కళాశాల వంటి
ఎన్నో విశాఖకు వన్నె తెస్తున్నాయి. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారు, బీచ్ రోడ్ శ్రీ భవతారిణి కాళికాదేవి, నీలమ్మ తల్లి, ఇసుకకొండ సత్యనారాయణ స్వామి, కరక చెట్టు పోలమాంబ, పోర్టు వెంకటేశ్వర స్వామివారు, క్రైస్తవ పవిత్ర చర్చ్ రాసుకొండ, ముస్లిం పవిత్ర దర్గా, సాగర్ దుర్గాదేవి, వైభవ వెంకటేశ్వర ఆలయం, ఇలా అనేక ఆలయాలు, దర్గాలు, చర్చిలు విశాఖ ఆధ్యాత్మికతను, మతాతీత రాజ్యాంగంకు ఉదాహరణగాను ఉన్నాయి. అనువైన రోడ్డు, రైలు, నౌక, విమాన మార్గాలు విశాఖపట్నంను జాతీయ, అంతర్జాతీయ పరంగా ప్రపంచంతో సంధానపరుస్తూ విద్య, వాణిజ్య, ఆధ్యాత్మికత, క్రీడ, సాంస్కృతిక అభివృద్ధికి ఆలంబన అవుతున్నాయి. ప్రపంచం దృష్టినాకర్షించి విశాఖ కీర్తి కిరీటంకు మెరుగులవుతున్నాయి. శివపార్వతుల తనయుడు, ధైర్య సాహసాలకు మారుపేరైన విశాఖ పేరిట ఈ నగరం రూపుదిద్దుకుందని, రామాయణ మహాభారతాల్లోనూ ప్రస్తావన కలిగిన విశాఖపట్నం పేరు విషయం అనేక చారిత్రాత్మక నేపథ్యాలు వినిపిస్తుంటాయి. విశాఖ పేరు ప్రస్తావన 5-6 శతాబ్దాల నాటి హిందూ బౌద్ధ గ్రంథాల్లోనూ, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులు పాణిని, కాత్యాయనుని రచనల్లోనూ ఉన్నట్లుగా చెబుతారు. 11-12 శతాబ్దాల్లో కులోత్యుంగ చోళునిచే వైశాఖీశ్వర ఆలయం నిర్మితమైందని, ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉందనేది మరో ప్రస్తావన ఉందంటారు. సీతను వెతుకుతూ జాంబవంతుణ్ణి రాముడు ఈ ప్రాంతంలోనే కలిశాడంటారు. శబరిని ఇక్కడే కలువగా హనుమంతుడు ఉండే కొండలకు ఆమె దారి చూపించింది ఇక్కడేనంటారు. ఇలా చారిత్రాత్మకంగాను చరిత్ర కలిగిన ఘన విశాఖ కీర్తి గగనతలంలో విహరిస్తోంది. ప్రగతి పీఠభూమిగా ప్రపంచం భావిస్తోంది విశాఖనే. విద్య కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం భావి భవితవ్యం మహోజ్వలంగా కలిగి ఉన్న విశాఖ స్మార్ట్ సిటీ వైభవోపేతంలో భాగమయ్యేందుకు ఉవ్విళ్ళూరుతోంది విశ్వం. పగ్గాల్లేని అనంత ప్రగతి కేంద్రం ఈ విశాఖపట్నం ఫ్యూచర్ డ్రీమ్ నగరం.